ఇవాళ మేము ముందరికి తలకు గాయాలు అంటే హెడ్ ఇంజరీస్ గురించి మాట్లాడడానికి వచ్చాం. మామూలుగా మనం చూసే హెడ్ ఇంజరీస్ అనేవి మామూలుగా యాక్సిడెంట్లో కానీ ఈ ఇంట్లో కానీ పైనుంచి ఎత్తు నుంచి పడ్డప్పుడు కానీ గమనిస్తూ ఉంటాము. ఎవరికైతే మనము ఈ హెడ్ ఇంజరీ అనేది అనుమానంగా ఉన్నప్పుడు వాళ్ళకి మొదలు ప్రథమ చికిత్స అనేది ఎయిర్వే బ్రీదింగ్ సర్క్యులేషన్ అంటాము. ఎయిర్వే అంటే గాలి శ్వాస అనేది సరిగ్గా ఉందా లేదా చూసుకోవడము, బ్రీదింగ్ అంటే శ్వాస తీసుకుంటున్నారా లేదా అని చూసుకోవడము, సర్క్యులేషన్ అంటే బ్లడ్ ప్రెషర్ పల్స్ రేటు నార్మల్గా ఉందా లేదా చూసుకోవడం అనేది ప్రథమ చికిత్సగా చూస్తాము. ఎవరికైతే ఈ తలకు దెబ్బలు తగులుతాయో మొదటిగా లక్షణాలు అనేవి చూడాల్సి వస్తుంది. లక్షణాల్లో మొదటిగా మనం గమనించేది మాడకు చర్మంలో గాయాలు అంటాము, లాసరేషన్స్ అంటాము, వాపు లేకపోతే చూస్తుంటాము. ఈ లక్షణాలు కాకుండా మెదడుకు అంటే బ్రెయిన్కి తగిలిన గాయాలకు లక్షణాలు ఫస్ట్ది మనం స్పృహ కోల్పోవడము, మబ్బుగా ఉండడము, వాంతులు, ఫిట్స్, లేదంటే కాలు చేయి వీక్నెస్, బలహీనం ఉండడం అనేది మనం గమనిస్తూ ఉంటాము. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి మొదటిగా మనము దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లడము, ప్రథమ చికిత్స చేయించడము, వాళ్ళకి ఎయిర్వే బ్రీదింగ్ సర్క్యులేషన్ అనే ఇప్పుడు దాకా చెప్పినట్టు 3 కూడా సరిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం చూసుకోవాల్సి వస్తుంది. వీటిని మనం చూసుకున్నప్పుడు మనం స్టెబిలైజేషన్ అంటే నార్మల్గా ఉన్నట్టు లేదా చూసుకున్నాక మనం తలగాయాల గురించి మనం అవసరమైన పరీక్షలు చేయించాల్సి వస్తుంది.